మనం పాల్గొని తరిస్తూ ఉన్నాము. ఆ భాష్యం స్వామి పూజా కార్యక్రమం ప్రారంభం చేసిన అంటే సమయమే తెలియదు. 3 గంటలు 4 గంటలైనా కానీ ఇంకా ఇప్పుడే ప్రారంభమైందా అన్నట్టుగా అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అసలు మన హిందూ సమాజంలోనే అత్యంత ఉత్సాహంగా పూజా కార్యక్రమం చేసుకునేది ఏ దేవతామూర్తి అయినా ఉన్నాడా అంటే అయ్యప్ప స్వామి. నిద్రపోతున్న వాళ్ళు కూడా నిద్ర లేచి తైతకారుకుంటూ నాట్యం చేయాల్సినంత ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతూ ఉంటుంది ఈ పూజా కార్యక్రమం. దానికల్లా కారణం ఒకటే, భజనలు పాటలు అనేటువంటి వాటితోనే పూజను చేయడం. అదే వేద మంత్రాలతో పూజ చేసినాం అనుకోండి, జోలపాట పాడితే పిల్లలు నిద్రపోయినట్టుగా నిద్రపోతారు అని భావించి కొత్త రకమైనటువంటి పూజా విధానాన్ని మనకు అందించినాడు అయ్యప్ప స్వామి. దీంట్లో కేవలం ఒకటే కాకుండా రెండింటినీ సమ్మేళనం చేసి అటు వైదికమైనటువంటి మంత్రాలతో ఇటు పూజా కార్యక్రమం భజనలతో భగవన్ నామ సంకీర్తనతో పూజా కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పూజా కార్యక్రమం ఈనాడు జగన్ దంపతుల కుటుంబ సభ్యుల మధ్యలో వాళ్ళ యొక్క నేతృత్వంలో వాళ్ళ యొక్క సేవా భాగ్యంగా భావించి కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలోకి మీరంతా కూడా వచ్చినారు. రామనామము చాలా శ్రేష్టమైనది. ఒకసారి మీరు రామ అనండి. రామ రామ అంటే 2 పెదవులు ఏమైనాయి, విడిపోయినాయి. రామ్ అనండి. రామ్ పూజకు మీరు వస్తారా అంటే రామ్ రామ్ అనండి. అన్నప్పుడు ఏమైనాయి, పెదవులు మూసుకుపోయినాయి. రా అనే అక్షరం అనగానే తలుపులు తెరుచుకున్నట్టుగా 2 పెదవులు తెరుచుకున్నాయి. ఆ 0 అనే వరకు మూసుకుపోయినాయి. ఏంటిది జరిగేది ఆ మధ్యలో అని అంటే, రా అని పెదవులు తెరుచుకోగానే మన శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నీ అవతలికి పోతాయి. ఆ 0 అనగానే పెదవులు మూసుకుపోతాయి. ఎవడన్నా పనికిరాని వాడు మన ఇంటికి వచ్చినాడు అనుకోండి, మెడలు బట్టి గెంటేసి వాడు మళ్ళీ లోపలికి రాకుండా తలుపులు వేసినట్టుగా పాపాలు అనేక జన్మలో చేసినవి మన శరీరంలో ఉంటే ఆ శరీరంలో ఉన్న పాపాలు రా అనే అక్షరంతో బయటికి వెళతాయి, మా అనే అక్షరంతో తలుపులు పడతాయి. ఇది రామ్లో ఉన్నటువంటి ఒక మహిమ. అటువంటి ఈ రామనామాన్ని నైరంతర్యంగా జపం చేస్తూ శంకరుడు కాశీలో ఎవరు మరణించినా కానీ మరణించిన వాళ్లకు మోక్షాన్ని జ్ఞానము ద్వారా ఉపదేశం చేస్తాడు. జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే రామనామ తారకాన్ని ఉపదేశం చేయడం వల్ల వస్తుంది అని భావించి